నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సెక్యూరిటీ అధికారి శ్రీనివాస్పై కార్మికులు దాడి చేశారు. పోలీసు వాహనాన్ని అడ్డగించి మరీ మార్కెట్ కార్మికులు దాడికి పాల్పడ్డారు. పసుపు దొంగతనం ఆరోపణలు నిరసిస్తూ మార్కెట్ యార్డులో కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మార్కెట్లో పసుపు కొనుగోళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మార్కెట్ యార్డు వద్ద పోలీసులను భారీగా మోహరించారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సెక్యూరిటీ అధికారి శ్రీనివాస్పై కార్మికులు దాడి చేశారు. పోలీసు వాహనాన్ని అడ్డగించి మరీ మార్కెట్ కార్మికులు దాడికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా నిజామాబాద్ ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి. వంశీ, నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. సెక్యూరిటీ అధికారి శ్రీనివాస్ పై కార్మికులు దాడికి పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. నిన్న కార్మికులు పసుపును దొంగతనం చేస్తున్నారని ఆరోపణలు చేసిన సెక్యూరిటీ అధికారి తీరును నిరసిస్తూ నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఎదుట, అదేవిధంగా సెక్యూరిటీ కార్యాలయం ఎదుట కార్మికులు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టిన పరిస్థితి నెలకొంది. పసుపును దొంగతనం చేశారని ఆరోపణలు నిరసిస్తూ పసుపు కాంటాలను నిలిపివేసి కార్మికులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా సెక్యూరిటీ అధికారి శ్రీనివాస్ పై కార్మికులు, కార్మిక సంఘాల నేతలు దాడికి పాల్పడిన సంఘటన నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సెక్యూరిటీ అధికారి శ్రీనివాస్ ను అదుపులో తీసుకున్న పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత పోలీసులు శ్రీనివాస్ ను తరలిస్తున్న సమయంలో అడ్డుకొని కార్మికులు మరోసారి దాడికి పాల్పడిన ఘటన నెలకొంది. దీంతో నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ లో పసుపు కొనుగోళ్లు, క్రయ విక్రయాలు నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. ఈ దొంగతనం నెపం కార్మికులపై చేయడము, ఆరోపణలపై వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేసిన పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు కూడా ఆందోళన చేసిన పరిస్థితి నెలకొంది. క్రయ విక్రయాలు నిలిచిపోవడం, పసుపు మార్కెట్ కు వచ్చిన సందర్భంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం పట్ల రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఒకేసారి మెరుపు సమ్మె చేయడంతో కార్మికులు ఆందోళన బాట చేయడము, పసుపు కొనుగోళ్లు జరగకపోవడంపై పసుపు రైతులు కూడా ఆందోళన చేశారు. మరోవైపు పసుపు మార్కెట్ కు సంబంధించి విక్రయాలు వచ్చినప్పటికీ అధికారులు చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. మరోవైపు మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డిని కూడా కార్మికులు నిలదీసిన పరిస్థితి నెలకొంది. దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు, అదేవిధంగా రైతులు ఆందోళన చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ రోజు మాత్రం పసుపు విక్రయాలు మాత్రం నిలిచిపోవడంతో మరోవైపు రైతులు మాత్రం ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా పసుపు దొంగతనం జరగలేదని కూడా థ్యాంక్ యూ భూపతి.